నమస్కారం యాక్టివ్ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేఖ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధమైన తిరుపతి నగరం ఎగ్జిబిషన్ మ్యాచ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరినారాయణ స్వయంగా కబడ్డీ ఆడి అలరించిన ప్రజా ప్రతినిధులు. కేసు విచారణకు తిరుపతి కోర్టుకు హాజరైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హిందూ దేవాలయాలపై అసత్య ప్రచారం చేస్తే తాను సహించనని వెల్లడి. ప్రైవేట్ సంస్థల యాజమాన్యం అగ్నిమాపక నిబంధనలు తప్పక పాటించాలి. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచన. ఇయర్ రౌండప్ సంఘటనలు వివరించిన చిత్తూరు, తిరుపతి ఎస్పీలు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని స్పష్టీకరణ. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాల్లో పరోక్ష సేవలకు ప్రాధాన్యం. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్ వెల్లడి. శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి ఇందిరా మైదానంలో జనవరి 5వ తేదీ నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నాయి. అందులో భాగంగా బుధవారం ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ హరినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తిరుపతి వేదికగా నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దాదాపు 600 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే కొన్ని జట్లు తిరుపతికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నగరంలోని పలు సంస్థల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్లను జిల్లా కలెక్టర్ హరినారాయణ ప్రారంభించారు. ముందుగా నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధుల టీం తలపడ్డాయి. డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి కార్పొరేటర్ల టీం తరపున పాల్గొన్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థ మహిళల టీంలో మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అతిథులు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఓ నగరపాలక సంస్థ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పండుగ వాతావరణంలో క్రీడలు జరుగుతున్నాయని, నగర ప్రజలు విచ్చేసి క్రీడలను తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ, నగర మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మనమందరం కూడా గడిచిన ఒక 2 సంవత్సరాలుగా చూస్తే మన పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంట్లోకే పరిమితమైపోతుంది. అదేవిధంగా ఏదో సెల్ ఫోన్తోనూ లేకపోతే టీవీలతోనూ ల్యాప్టాప్తోనూ ఉన్న ఒక సమయంలో వాళ్ళ ఇళ్ళ బయట వచ్చి ఒక క్రీడా పోటీని చూసే అవకాశాన్ని ఈ యొక్క తిరుపతి నగరంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారు కల్పిస్తున్నారంటే అది నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సిన ఒక విషయం. మనమందరం వచ్చేసి విద్యని అదేవిధంగా క్రీడాని వేరువేరుగా మనం జనరల్గా చూస్తాము. విద్యలో కాన్సన్ట్రేషన్ ఉంటే క్రీడాని పోకూడదు, క్రీడా కాన్సన్ట్రేషన్ ఉంటే విద్యాన్ని పోకూడదని అలా ఒక ఆలోచనలో ఉంటాం. కానీ ఒక మనిషి హోలిస్టిక్గా వాళ్ళ ఒక జీవితంలో పైకి ఎదగాలంటే ఖచ్చితంగా క్రీడా అనేది కూడా వాళ్ళ జీవితంలో ఒక పాత్ర ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తన భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నది. చాలా మందికి అనుమానం కూడా వచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్ ఏంది, దీనికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడం ఏందని. సభ మొత్తం ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటివే నిజానికి ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా చేయాల్సినటువంటి పనులు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంత పెద్ద ఈవెంట్కి 25% కూడా తన నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు. ఇది పూర్తిగా తిరుపతిలో ఉన్నటువంటి పెద్దలు, బయట ఉన్నటువంటి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సహాయం వలనే, వాళ్ళ స్పాన్సర్షిప్ వలనే ఇంత గొప్పగా దాదాపు 22 రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా
క్రీడాకారులు ఈ ప్రాంగణంలో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తమ క్రీడా సామర్థ్యాన్ని నిరూపించబోతున్నారు. కరుణాకరణ యొక్క గొప్ప సంకల్పంతో ఈరోజు ఈ క్రీడలు ఇక్కడ జరుపుకోగలుగుతున్నాం. దీనికి సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకి మరియు అధికారులకి, అనధికారులకి, మీడియా మిత్రులకి, పోలీసు వర్గాలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ బిజీ ప్రపంచంలో ఎంతసేపు సెల్ ఫోన్లతోనూ తమ బిజీ వర్కులతో నిండిపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలు కాస్త విరామ సమయం తీసుకుని వచ్చి ఈ కబడ్డీ పోటీలను వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి బుధవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఓ కేసు విచారణకు తిరుపతికి విచ్చేసిన ఆయన కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై అసత్య ప్రచారం చేస్తే తాను సహించనని పేర్కొన్నారు. The allegation made by was the most despicable allegation possible. They put on their front page saying a picture of Jesus Christ is now enclosed in the website of the TTD. That was completely false. In a separate appearance I made before the High Court in a public interest litigation, the court summoned the DGP to ask whether they have done any investigation about Jesus Christ photo, Yesu as he is called here, in the TTD website. And he has in writing given to the High Court that no such proof was given by anybody, and we found nothing in any of the previous notings of the TTD in their website. So it's a completely false, it's a lie, and it was only meant to provoke the Hindu people to rise against the Jagan government's nomination to the TTD. Any injustice I am ready to stand for. They have not given me any petition. The one petition came when Ramana Diksha, I got him reinstated. He may have tweeted, I can't take my tweet. I have 10.7 million followers. If they all start tweeting me, then I can't be a member of parliament, I can't be even an Indian citizen, I'll have to run away. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం, సినిమా థియేటర్ యాజమాన్యం, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. చిత్తూరు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, సినిమా థియేటర్లు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల పరికరాలను ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించారని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోకుండానే నాన్చూడు ధోరణితో వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్తో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమావేశమయ్యారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగేలా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్తో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమావేశమయ్యారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు ఇవ్వాల్సిన అనుమతులపై చర్చించారు. గత ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వినూత్న తరహాలో వైభవపేతంగా నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా భక్తులకు కన్నుల పండుగగా నిర్వహించేలా అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు తీరుపై చర్చించారు. గడిచిన 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పరిధిలో క్రైమ్ శాతం బాగా తగ్గించామని అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటపల నాయుడు తెలిపారు. భవిష్యత్తులో కూడా అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. 2021 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అయితే హత్యలు మాత్రం నగరంలో గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని స్పష్టం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. అలాగే తిరుపతిలో డిసెంబర్ 31, జనవరి 1న ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. అర్ధరాత్రి పార్టీలకు, ఈవెంట్లకు అనుమతి లేదన్నారు. మద్యం షాపులకు, బార్లకు సమయం పొడిగింపు లేదన్నారు. మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసినా, ఫ్లైఓవర్, బైపాస్ రోడ్లపై రేసింగులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి వారు ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. సో కోవిడ్ సంబంధించి మనకి రీసెంట్గా 13/12 ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారంగా చూస్తే ఎక్కడ కూడా గ్యాదరింగ్స్, మ్యారేజెస్ కానీ, రిలీజియస్ యాక్టివిటీస్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ 500 మంది కంటే ఎక్కువ ఒక ప్లేస్లో ఉండకూడదని చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు కంపల్సరీగా మాస్క్ వేర్ చేయడం కానీ, శానిటైజేషన్ కానీ, తర్వాత సోషల్ డిస్టెన్స్ కానీ ఎన్ష్యూర్ చెప్పడం జరిగింది. ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది 31st నైట్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ, ఫస్ట్ రోజు చేసుకున్న ఫంక్షన్స్కి కూడా అప్లై అవుతుంది. జనరల్గా ఎవరు కూడా ఇంట్లో లేకపోతే ప్రైవేట్ పరిసరాల్లో చేసుకునే ఏ ఫంక్షన్ కూడా వ్యతిరేకం కాదు. బట్ తాగి తర్వాత డ్రింకింగ్ చేసిన తర్వాత బయట అల్లరి చేయడం, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇంకోళ్ళకి ఇబ్బంది పడేటట్లు విధంగా ప్రవర్తించడం, తర్వాత ఉమెన్కి, చిల్డ్రన్కి, ఓల్డ్ పీపుల్కి, వీళ్ళందరికీ ఇబ్బంది పడేటట్లు ప్రవర్తించడం, బాణసంచా కాల్చడం, ఇటువంటివన్నీ కూడా పర్మిషన్ లేవని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకున్నా అవి కోవిడ్ ప్రోటోకాల్స్కి, లేటెస్ట్ జీవోకి తగ్గట్టుగా ఉండాలని, అదేవిధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే మిడ్ నైట్ అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ చేయడం కానీ, అదేవిధంగా కోవిడ్ ప్రోటోకాల్స్కి విరుద్ధంగా చేయడం కానీ ఈసారి ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదని భావిస్తూ ఉన్నాం. అది కూడా మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్కి చెప్పడం జరుగుతూ ఉంది. సైబర్ క్రైమ్పై ప్రజల అవగాహన కలిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ వార్షిక నివేదికపై బుధవారం సాయంత్రం చిత్తూరులో ఎస్పీ సెంధిల్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ఏడాది పాటు జిల్లాలో జరిగిన సంఘటనలు, పోలీసు చర్యలను వివరించారు. So it is possible only because of concerted efforts, very scientific approach with the coordination of all other departments. ఇదంతా కూడా మేము చేసి ఈ బ్లాక్ స్పాట్స్ అంతా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ప్రతి వారానికి ఒకసారి కూడా ఏ రోడ్ స్ట్రెచెస్లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్లేసెస్ని అంతా కూడా ఐడెంటిఫై చేసుకుని అక్కడ పర్టికులర్గా ఈ ఇంజనీరింగ్ ఫాల్ట్స్ అయినా ఉన్నట్టయితే దాన్ని రెక్టిఫై చేయించడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ తక్కువ ఉన్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ చేయించడం అనే విధంగా ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ వచ్చేసి ఈ వాష్ అండ్ గో ఇలాంటి ప్రోగ్రామ్స్ అంతా కూడా పెట్టడం వలన మనకి ఈ నంబర్ ఆఫ్ కేసెస్ ఇదంతా కూడా చాలా వరకు తగ్గినాయి. ఈ రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్లో వచ్చేసి దీస్ ఇంప్రూవ్డ్ ఫిగర్స్ మీన్స్ ది నంబర్ ఆఫ్ లైఫ్స్ సేవ్డ్. సో ఆ ఆస్పెక్ట్లో వచ్చేసి ఇట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఆస్పెక్ట్ అండ్ వీ విల్ కంటిన్యూ ద సేమ్ విగర్ అండ్ సేమ్ విజిల్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. యాజ్ యు ఆర్ అవేర్, ప్రతి జిల్లాలో కూడా ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, దాంట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్స్ని జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీగా నియమించడం జరిగింది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాల పరోక్ష సేవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్ వెల్లడించారు. బుధవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్ విచ్చేశారు. ఆలయవో పెద్దరాజు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శన అనంతరం వాణిమోహన్ను వేద పండితులు ఆశీర్వదించగా ఈవో పెద్దిరాజు స్వామి అమ్మవార్ల చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల్లో మరోసారి కరోనా నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అన్ని ఆలయాల్లో పరోక్ష సేవలకే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. పరోక్ష సేవల ద్వారా భక్తులు పూజలు చేసుకోవడంతో పాటు ఆలయాలకు ఆదాయం సమకూరి ఆర్థిక ఇబ్బంది తగ్గుతుందన్నారు. రానున్న మహాశివరాత్రికి చేయాల్సిన వివిధ అభివృద్ధి పనులు మరియు ఆలయానికి మంజూరు చేసిన పనులపై సమీక్ష చేశామని తెలిపారు. భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
గుళ్ళల్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి మేము అక్కడ విజయవాడ నుంచి చెప్పినవన్నీ కూడా చూసుకోవడానికి నాకు మంచి అవకాశము. ఇప్పుడు త్వరలోనే మనకి శివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి అవి కూడా ఈఓ గారితో డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒమిక్రాన్ 3rd వేవ్ అని కూడా అంటున్నారు కాబట్టి ఆ సంఖ్యలు కూడా కొంత పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంత హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన నియమాలని ఇంకా కొన్ని రోజులు చూసి క్రమేపీ పాటించవాలి అని చెప్పడం కూడా జరిగింది. అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు అవన్నీ వేసుకున్నా కానీ ఇంకా శానిటైజర్లు అవే కాకుండా ఇక గ్రాడ్యువల్గా ఇంకా తగ్గించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. తిరుమల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు లడ్డూ కవర్లను నిషేధించిన టీటీడీ ఇకపై స్థానిక దుకాణాలలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని దశల వారీగా నిషేధించాలని దుకాణదారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ప్లాస్టిక్ బ్యాన్ను తిరుమలలో ఉన్నటువంటి స్థానికులు, తర్వాత షాప్ కీపర్స్, హోటల్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ బ్యాన్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు 2nd మీటింగ్ పెట్టడం జరిగింది. ఆగస్టులో ఒక మీటింగ్ పెట్టాము, ఈరోజు ఇంకొక మీటింగ్ పెట్టాము. వాళ్ళు 2 రకాలైన ప్లాస్టిక్ వినియోగం అక్కడ ఉంది. ఒకటి క్యారీ బ్యాగ్స్ రూపంలో షాప్స్లో ఉన్నటువంటి మెటీరియల్ను భక్తులకు అమ్మేటువంటి సమయంలో ఆ వస్తువులను ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఇవ్వటం అనేది. రెండోది వాళ్ళు సరుకులు బయట నుంచి హోల్సేల్ డీలర్స్ దగ్గర కానీ కంపెనీ నుంచి కానీ తెచ్చుకుంటారు, అక్కడ నుంచి కూడా ప్లాస్టిక్ ప్యాకింగ్లో అవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 దాలను ఇమీడియట్గా రీప్లేస్ చేయాలని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని టీడీపీ, బీజేపీలు జగన్ సర్కార్ని విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. ప్రజల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెడితే దానిపై కూడా బురద చల్లడం సరికాదన్నారు. బుధవారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని అధికార పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న రోజాకు ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 99% నెరవేర్చారని గుర్తు చేశారు. అది ఓర్వలేని తెలుగుదేశం విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెడితే బీజేపీ సైతం బురద చల్లడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తనిచ్చిన ప్రతి మాటని నిలుపుకుంటూ ఈరోజు 2.5 సంవత్సరాల్లోనే దాదాపుగా 99% మరి మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు అందిస్తూ వారి మన్ననలు పొందుతుంటే తెలుగుదేశం పార్టీ చూసి సహించలేక ఎలా ఏడుస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ 1 టైం సెటిల్మెంట్ ఏదైతే ప్రభుత్వ గృహాలు లోన్లు తీసుకొని కట్టుకున్నారో పేద ప్రజలు, దాని మీద పూర్తి హక్కులు ప్రజలకి కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 టైం సెటిల్మెంట్ తీసుకొస్తే 16,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రభుత్వం మోస్తూ కేవలం రూరల్లో 10,000, అలాగే మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 కడితే చాలు వాళ్ళకున్న లోన్ మాఫీ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేకుండా మరి వాళ్ళకి పూర్తిగా రిజిస్టర్ చేసి ఇచ్చి వాళ్ళు అమ్ముకున్నా, కొనుక్కున్నా లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంటే మళ్ళీ ఏ విధంగా రాష్ట్ర నలుమూలల ధర్నాలు చేస్తూ వాళ్ళ ఉనికి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తైతే ఈరోజు బీజేపీ మరీ హాస్యాస్పదంగా తయారయ్యారు. జనాగ్రహ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. జనాలు తెలుగుదేశం పార్టీ మీద, బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహంగా లేరు అనేది ఈరోజు బీజేపీ, తెలుగుదేశం తెలుసుకోవాల్సిన విషయం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా రాష్ట్రంలో 15,60,000 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రత్యేక అధికారి చీఫ్ ఇంజనీర్ జీవి ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన చంద్రగిరి మండల పరిధిలోని శానంపట్ల వద్ద నిర్మాణ దశలో ఉన్న మెగా వంచను పరిశీలించారు. చంద్రగిరి మండలం శానంపట్లలో జగనన్న గృహాలను స్పెషల్ ఆఫీసర్ చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలైలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయడమైందన్నారు. వర్షాలు, కోర్టు వ్యవహారాల కారణంగా పనులు ఆలస్యం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందన్నారు. అందులో భాగంగా శానంపట్ల లేఅవుట్ ఫీల్డ్ విజిట్కు రావడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బందితో చర్చించారు.
బీపీఎల్, ఇతర ఇళ్లు అన్నీ కూడా జనవరి చివరికల్లా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్ ఇవ్వడమైందన్నారు. పెండింగ్లో ఉన్న 800 కోట్ల నిధులు కూడా విడుదలయ్యాయని, ఆన్లైన్ ప్రాబ్లం వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. కొన్ని బేస్మెంట్స్ అవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది. కొన్ని ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల వాటర్ కూడా స్టాగ్నేట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని చర్యలు తీసుకుంటున్నారు. సో అదేవిధంగా అప్రోచ్ రోడ్డుకు సంబంధించి కూడా కొన్ని పాకెట్స్ డ్యామేజ్ అయినాయి. సో దాన్ని రెక్టిఫికేషన్ చేసే విధంగా ప్రపోజల్స్ తయారు చేసి ఇవ్వాలని చెప్పి పీడీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దే విల్ వర్క్ ఇట్ అవుట్. తిరుపతి నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా జరుగుతున్నాయని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జయరామయ్య తెలిపారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. తర్వాత వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో ప్రారంభించాము. టెన్నిస్, బ్యాడ్మింటన్ అనగా షటిల్, టేబుల్ టెన్నిస్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభించబడినాయి. హాకీ, ఫుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్ని ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ప్రారంభించాము. వీటి నుండి తిరుపతి కాన్స్టిట్యున్సీ నుండి చిత్తూరు జిల్లాకి ప్రమోట్ చేసినటువంటి ఈ యొక్క సెలక్షన్ మెంబర్స్ని అందరినీ కూడా డిస్టిక్లో పార్టిసిపేట్ చేస్తారు. మన చిత్తూరు జిల్లా, మన తిరుపతి కాన్స్టిట్యున్సీ తరఫున చిత్తూరు జిల్లాలో జరిగేటువంటి ఈ ఏపీసీఎం కప్పు ఆటల పోటీల్లో మేము ఎన్నుకున్నటువంటి క్రీడాకారులందరూ కూడా అప్పుడు చిత్తూరు జిల్లాలో పార్టిసిపేట్ చేస్తారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్వి యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా 4,000 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చరకారం పడుతుంది. అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఫీజు రింబర్స్మెంట్ని పూర్తిగా ఎత్తేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపాలకు మారింది. ఈ జీవో నెంబర్ 77 వల్ల ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులకే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. అదేవిధంగా కన్వీనర్ కోటా కింద ప్రైవేట్ కాలేజ్ ఇతర ఖాళీలు వచ్చినా కానీ ఏ ఒక్కరు కూడా ఫీజు రింబర్స్మెంట్ వర్తింపు చేయకుండా ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల జీవితాలతో నాశనం చేస్తోంది. ఎక్కడైనా కానీ ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మానుకొని వాళ్ళ నాన్న కొనసాగించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆ రోజు ఎంతో ఆశయంతో ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు ఆశయాలన్నిటి కూడా తొంగలో దొక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని కూడా ఎత్తివేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కానుకలు కూడా వెంటనే పెండింగ్లో ఉన్న వాళ్ళని కూడా విడుదల చేయాలని చెప్పి కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. సంకల్పం అనేది ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా మనిషి సాధించలేనిది ఏదీ లేదని తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నారాయణమ్మ అన్నారు. లూయి బ్రైలీ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక ప్రతిభావంతులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. లూయి బ్రైల్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు ప్రత్యేక ప్రతిభావంతుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నారాయణమ్మ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు సంకల్ప బలంతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగారని తెలిపారు. ధైర్య సాహసే లక్ష్మి అన్న నినాదంతో ముందుకు వెళితే ఏదైనా సులభంగా సాధించగలుగుతామని ఆమె పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదకరంగా మారిన స్లాబ్ను పడగొట్టి మరమ్మతు పనులు చేపట్టారు. బస్సులు నిలిచే స్థలంలో స్లాబ్ దెబ్బతినడంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన నేపథ్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ప్లాట్ఫారంపై స్లాబ్ దెబ్బతిని పెచ్చులూడి పడిపోతున్న స్లాబ్ను తొలగింపు పనులు చేపట్టారు. బస్టాండ్లో బస్సులు నిలిచే ప్లాట్ఫారంపై స్లాబ్ దెబ్బతిని పెచ్చులూడు పడిపోతూ ఉండడంతో ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. కొద్ది నెలల క్రితం పెద్ద సైజులో స్లాబ్ ఆకస్మికంగా కింద పడింది. అయితే సమయానికి అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు స్లాబ్ మరమ్మత్తు పనులు చేపట్టారు. ప్లాట్ఫాంపై ఉన్న మొత్తం స్లాబు భాగాన్ని తొలగిస్తున్నారు. అలాగే మొదటి అంతస్తులో కూడా దెబ్బతిన్న స్లాబ్ను తొలగించి మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో మరోసారి కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటం చూపడం చర్చనీయాంశమైంది. ఆలయ అధికారులు ఘటనపై నోరు మెదపకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపులో లొసుగులు చోటు చేసుకుంటున్నా దేవస్థానం అధికారులు సంస్కరణలు చేపట్టడం లేదు. 6 నెలల కాలంలో మూడోసారి మళ్లీ ఓ మహిళా ఉద్యోగి హుండీ లెక్కింపులో చేతివాటం చూపించి సొమ్ము అపహరణకు ప్రయత్నించినట్లు చర్చించుకుంటున్నారు. ఆలయ అధికారులు ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను హుండీ లెక్కింపు విధులకు దూరంగా ఉంచాలని గతంలో 2 మార్లు హుండీ లెక్కింపులో చోరీకి ప్రయత్నాలు జరిగినప్పుడు నిర్ణయించారు. అయితే మళ్లీ బుధవారం కాంట్రాక్టు ఉద్యోగులను హుండీ లెక్కింపుకు ఎందుకు అనుమతించారో శేషప్రశ్నగా మారింది. హుండీ లెక్కింపు సమయంలో మహిళా కాంట్రాక్టు ఉద్యోగి వద్ద నగదును తనిఖీ సిబ్బంది గుర్తించగా ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని పంపించి వేసినట్లు అధికారులు చెప్పడం గమనిస్తే ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెప్తుంది. హుండీ కౌంటింగ్లో నగదు అపహరణకు ప్రయత్నం జరిగిందా లేదా అనేది స్పష్టం చేయాల్సిన అధికారులు మౌనం దాల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది తూర్పు మండలాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైన అన్నదాతల్లో నైరాశ్యం నెలకొంది. ఈ ఏడాది మొత్తం అధిక ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరయ్యారు. 2021 సంవత్సరం అన్నదాతల్లో నైరాశ్యం నింపింది. ధాన్యాగారంగా పేరొందిన తూర్పు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పుష్కర కాలం తరువాత రికార్డు స్థాయిలో వర్షపాతం కురిసి అటు పడమటి మండలాలు ఇటు తూర్పు మండలాల్లో వాగులు, వంకలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులను అధిగమించి సమృద్ధిగా వర్షాలు కురిసినప్పటికీ అన్నదాతల్లో ఆ ఆనందం లేదు. రబీ సీజన్లో విస్తారంగా పంటలు సాగు చేసి సంక్రాంతి నాటికి పంటల సాగుతో పాటు పంట దిగుబడులు వస్తాయని రైతుల్లో ఆనందం కనపడేది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తొలగినప్పటికీ వరి పైరులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం అన్నదాతలను నిరాశకు గురిచేస్తోంది. భారీ వర్షాలకు చెరువులు తెగకపోవడం రైతులకు ఊరటనిచ్చినా పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయని ఆశించిన అన్నదాతలకు నిరాశ ఎదురవుతోంది. వాతావరణ పరిస్థితులు వరి పైరుపై తీవ్రంగా ప్రభావం చూపుతూ దిగుబడి పెద్దగా వచ్చే విధంగా లేదని, ఖర్చులు అధికం కావడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర దక్కుతుందో లేదో అన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. ఖరీఫ్ సీజన్లో పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం మీద ఈ ఏడాది తూర్పు మండలాల్లో నైరాశ్యం వాతావరణం కనిపిస్తోంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన భగవద్గీత కంఠస్థం పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి తిరుపతి మహతి ఆడిటోరియంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో నిర్వహించిన భగవద్గీత కంఠస్థం పోటీల్లో గెలుపొందిన వారికి తిరుపతి మహతి ఆడిటోరియంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. భగవద్గీతలోని 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 6-7 తరగతుల విద్యార్థులు ఒక విభాగంగాను, 8-9 తరగతుల విద్యార్థులు ఒక విభాగంగాను, భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో గల 700 శ్లోకాలు కంటతా వచ్చిన 18 సంవత్సరాలలోపు వారికి ఒక విభాగంగాను, 18 సంవత్సరాలు పైబడిన వారికి మరొక విభాగంగాను బుధవారం ఈ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుప్రసిద్ధ ఆచార్యులు, పండితులు, అధ్యాపకులు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తిరుపతి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఎక్స్పర్ట్ మొబైల్ షోరూం 2వ బ్రాంచ్ను తిలక్ రోడ్లో బుధవారం ప్రారంభించారు. నగర డిప్యూటీ మేయర్ బోమన అభినయరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మొబైల్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చక్రి, కిషోర్లు మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇదివరకే నగర ప్రజలు తమను ఆదరించారని, తిలక్ రోడ్లో నూతన బ్రాంచీని ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. పండుగ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారిని బుధవారం సాయంత్రం సినీ దర్శకుడు సురేందర్ రెడ్డి, నటుడు రణధీర్ రెడ్డిలు దర్శించుకున్నారు. సుపదం మార్గం గుండా శ్రీవారి ఆలయంలో ప్రవేశించిన వీరికి ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వీరితో పలువురు అభిమానులు సెల్ఫీ తీసుకునేందుకు పోటీపడ్డారు. వెదురుకుప్పం మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలన చేపట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో మోసపూరిత పథకాలను అమలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా రామచంద్రపురం మండలంలోని పలు ఎస్టీ కాలనీలోని పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ కుటుంబాల కష్టాలను గుర్తించిన సంస్కార ఫౌండేషన్, సొసైటీ ఫర్ సోషల్ వెల్ఫేర్ సంయుక్తంగా బుధవారం రామచంద్రపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో 2,500 రూపాయలు విలువ చేసే బట్టలు, నిత్యావసర వస్తువులను మండల ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కడానికి వచ్చిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ సిబ్బంది స్థానిక రక్షక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ గోల్డ్ లోన్ చీటీ ఆధారంగా మృతుడు నాయుడుపేట సమీపంలోని చిల్లకూరు మండలం జీలపాకూరుకి చెందిన అల్లా రామయ్యగా గుర్తించారు. బంధువులకు సమాచారం పంపారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాక్టివ్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.